మనం ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ గురించి చూద్దామండి. ఇన్లైన్ స్టైలింగ్ ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుందాం. దీనికి ఏమి ఇస్తాం, టైటిల్ ఇన్లైన్ స్టైలింగ్ స్టైల్ అని ఇద్దాం. ఒకసారి స్టైల్ ట్యాగ్ వచ్చింది, ఇన్లైన్ స్టైలింగ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఫస్ట్ మనం హెడ్డింగ్ తీసుకొని దిస్ ఈజ్ సమ్ హెడ్డింగ్ ఇస్తే దీనికి ఇన్లైన్ స్టైలింగ్ అంటే సింపుల్గా పేర్లోనే ఉంది. ఇన్లైన్ అంటే లైన్ లోపల ఏదైతే ట్యాగ్ రాస్తామో దాని లోపల మన స్టైలింగ్ని యాడ్ చేస్తామన్నమాట. ఎలా యాడ్ చేస్తామంటే స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు మీరు ఇన్లైన్ స్టైలింగ్ రాయడానికి ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాం, స్టైల్ అనే అట్రిబ్యూట్ని మనం ఏదైతే ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నామో దాంట్లో రాస్తాం. దాని తర్వాత ఈక్వల్ టు పెట్టి కొటేషన్స్ని ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మన స్టైలింగ్ ఎక్కడ రాస్తామంటే ఈ కొటేషన్స్ లోపల రాస్తాం. ఫస్ట్ మీరు జస్ట్ సింపుల్గా ఆలోచించండి. మనకి కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట. స్టైల్లో కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చి మనం కలర్కి వాల్యూని అసైన్ చేయడానికి మనం ఏంటంటే ఈ సింబల్ వాడతాం. ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటాం దాని వాల్యూని ఇస్తాం. అంటే నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే రెడ్ అని ఇస్తాను. అర్థమైంది కదా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేశాను అనుకోండి, చేస్తే మీరు గమనిస్తే మనకి స్టైలింగ్ అనేది వచ్చిందనమాట. అంటే మనం ఏదైతే ట్యాగ్కి స్టైల్ ఇచ్చామో ఆ స్టైలింగ్ అనేది యాడ్ అయిపోయింది. స్టైల్ అంటే ఆ ట్యాగ్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో ట్యాగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ ట్యాగ్ తీసుకున్నాను. దీంట్లో ఒక లారన్ 30 తీసుకొని దీనికి ఏంటి స్టైలింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, అట్ ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ ట్యాగ్ ఉందో దాంట్లో అంటే ఏదైతే ఈ ట్యాగ్ ఉందో దాని తర్వాత క్యాప్ ఇచ్చి స్టైల్ అనే ప్రాపర్టీ అట్రిబ్యూట్ని రాసి ఈక్వల్ టు పెట్టి కొటేషన్స్ని ఓపెన్ చేసి దీంట్లో మనం ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. సింపుల్గా కలర్ ఇద్దాం. ప్రాపర్టీస్ మరి చాలా ఎక్కువ ఉంటాయి, దాని గురించి తర్వాత తీసుకొని ప్రస్తుతానికి కలర్ ఆలోచించి కలర్ ఇక్కడ ఏందో బ్లూ ఇద్దాం. ఇచ్చి సేవ్ చేయొచ్చు. సేవ్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కలర్ అనేది బ్లూ అయిపోయింది. ఇది ఇన్లైన్ స్టైలింగ్.